ఈ మారథాన్ వల్ల వరంగల్‌కి టూరిజం అటెన్షన్ క్రియేట్ అయిందని మీకు అనిపించిందా? అంటే వరంగల్ వరంగల్ చాలా అద్భుతమైన ప్రదేశం. చాలా ఉన్నాయి. ఆల్‌మోస్ట్ పాత రోజుల నుంచి చాలా చూడాల్సిన ప్రదేశాలున్నాయి. దీనివల్ల కొంచెం స్టేట్ వైస్ గాని, కొంచెం నేషనల్‌గా గాని ఈ మారథాన్ వల్ల టూరిజం అటెన్షన్ ఏమన్నా అంటే వచ్చినట్లు అనిపించిందా మీకు? టూరిజం ఒకటే కాదు, వరంగల్‌లో కొత్త కొత్తవి జరుగుతున్న ఈ గవర్నమెంట్ వచ్చినాక అనే మెసేజ్ క్లియర్‌గా ఇచ్చినాం అనిపించింది మేము. ఏదైతే ఎయిర్‌పోర్ట్ ఉందో అది కూడా ఈ ల్యాండ్ మొన్ననే కంప్లీట్ అయింది. అక్విజిషన్ కంప్లీట్ అయింది. ఇండోర్ స్టేడియం ఒకటైతుంది. ప్లస్ ఔటర్ రింగ్ రోడ్ అది కూడా అయిపోతుంది. ఔటర్ రింగ్ రోడ్ అక్కడ అంతా అయిపోతుంది. ప్లస్ ఈ టెంపుల్ కూడా డెవలప్మెంట్ అవుతుంది, భద్రకాళి టెంపుల్. ప్లస్ యునెస్కో అనేది అక్కడనే ఉంది, రామప్పది అదంతా. సో ఇవన్నీ అవుతుంటే నెక్స్ట్ క్యాపిటల్ వరంగలే, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, గవర్నమెంట్ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది అనే మెసేజ్ క్లియర్గా ఇచ్చినాం అనిపించింది. సో టూరిజం వస్తే ఆల్రెడీ వస్తున్నారు భక్తులు చాలామంది. నేను అప్పుడప్పుడు కనుక్కుంటున్నాను అయ్యగారు, నిన్న కూడా అడిగిన అయ్యగారు. చాలా మంది ఉండే ఆ రన్ ఉండే కదా అందుకే వచ్చిర్రు అది అని అన్నాడు. అవును అయ్యగారు తెలియదు, నేను పెట్టినాను. తర్వాత మెల్లగా వచ్చి అది రన్ బాగా చేసారు అది ఇది అన్నట్లు అన్నారు. తర్వాత పక్క ఉండి ఎవరు కాదు వీళ్ళే చేసిండే అది. హ్యాపీ అనిపించింది. హ్యాపీగా అనిపించింది.